శుభములు కలుగు నీకు. దొంగతనం అంటే ఏమనుకుంటున్నావురా? అదేమన్నా ఫోన్ తీసుకొచ్చినంత ఈజీ అనుకుంటున్నావా? 1,00,000 రూపాయలు క్యాష్ దొరకాలంటే మాలాంటి ఇళ్ళయి ఉండాలరా. ఇలాంటి ఇళ్లలో ఉండేవాళ్లే హ్యూజ్ క్యాష్ బ్లాక్ లో పెట్టుకుంటారు. లేదంటే ఏదైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బ్యాంకులోనో డబ్బులుంటాయి. వీటిలో ఏది దోచుకుంటావురా? బాగా డిసైడ్ చేసుకెళ్ళు. జాగ్రత్త రోయ్, దొరికితే చంపేస్తారా. వికీగా, నేను డబ్బు అడిగేది నీ చెల్లి గురించేరా. నీ చెల్లి మెడలో నేను తాళి కడితే నేను నీకు బావమరిదిని అవుతానురా. అలా అయితే నన్ను చెట్టుకు వేలాడి తీయడం కాదు, మిమ్మల్ని అందరినీ గుమ్మం బయట లైన్లో నిలబెడతానురా. అప్పుడు చచ్చినట్టు నేనెంత అడిగితే అంత డబ్బు తెచ్చి నా కాళ్ళ దగ్గర పోస్తారా. గుర్తుపెట్టుకో, నాకు డబ్బు ఇవ్వనంటావురా నువ్వు? చెప్తా నీ పని చెప్తా. నాకు కావలసిన 1,00,000 రూపాయలు నీ ఇంట్లోనే దొంగతనం చేస్తా. రేపు రాత్రికే 1,00,000 దొంగతనం చేస్తా. నీ చెల్లిని వశీకరణం చేసుకుంటా. ఇదే ఈ కుమార్ రాజా గారి ఛాలెంజ్. వస్తా. మగవాళ్ళని నమ్మ కృష్ణమ్మ, నియమాలు చదవకుండా ఆపేశారే? ఎలా చదవమంటావు పిన్ని? మోగపోయిన గొంతుతో నియమాలు ఎలా చదవమంటావు? ఇంతకు ముందు నేను నియమాల ముందుకు వస్తే నా వెనకాల 4 కూతుళ్ళు నిలబడేవారు. నేను గొంతు సవరించుకోగానే 4 స్వరాల్లాగా కోకిల గొంతులతో నా గొంతుతో వంతు కలిపేవారు. ఇప్పుడేవి ఆ గొంతులేవి. నేను నాతో పాటు ఇక్కడే నిలబడి చక్కగా నియమాలు చదివేవాళ్ళు. ఇప్పుడేరి వాళ్ళేరి. ఒకళ్ళు అత్తారింటికి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఇష్టం లేని ఇంటికి వెళ్ళిపోయారు, మరొకరు వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోయారు. అమ్మా, వాళ్ళ ముగ్గురి బదులుగా నేనున్నాను కదా. ఇది వరకు మీ 4 నా వెనకాల నిలబడి నియమాలు చదువుతుంటే అది శాశ్వతమన్న భ్రమలో బతికేదాన్నమ్మా. కానీ మీరు ఆడపిల్లలని ఏదో ఒక రోజు ఓ ఇంటికి వెళ్ళిపోతారని ఆలోచించలేదు. ఏదో ఒక రోజుకి నువ్వు కూడా ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోయేదానివి కదా. ఆడపిల్లలుంటే ఎవరికైనా ఇంతే కృష్ణమ్మ. ఏదో ఒక రోజు ఒంటరిగానే మిగలాల్సిందే. లేదమ్మమ్మ, నేను వెళ్ళను. అమ్మని వదిలి నేనెక్కడికి వెళ్ళను. నేను పోలీసునయ్యి మగపిల్లలుంటే అమ్మని ఎలా చూసుకునేవాళ్ళో అంతకన్నా బాగా చూసుకుంటాను. ఇలాంటివి చాలా వింటాము, అనుకుంటాము, కానీ అన్నీ జరగవు. లేదమ్మమ్మ, అందరి విషయంలో నువ్వు చెప్పిందే జరుగుతుందేమో, కానీ నా విషయంలో మాత్రం నేను అనుకున్నదే జరుగుతుంది. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా నా భర్తని మన ఇంటికే ఇల్లరికానికి తీసుకొస్తాను. అలాంటి వాడు వస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చేసుకోను.
అంతే. మనం అనుకున్నదంతా జరిగిపోతే నిజంగా బాగుంటుందో బాగోదో తెలియదు, కానీ జరిగేదాన్ని జరిగినట్టుగా అంగీకరించి తీరాలి. తప్పదు. నియమాలు చదువుకుందామా? మగవాళ్ళని నమ్మకూడదు, ప్రలోభాలకు లొంగకూడదు, డబ్బు కంటే కుటుంబం గొప్పది. ఏమా సునయన ఎలా ఉందట? ఏదో అలాగే ఉంది పంతులు గారు. ఏమిటో నిండుకుండలా ఉండే నీ ఇల్లు చిల్లుకుండలా అయిపోయింది. నీ కష్టాలకి ఆ భగవంతుడు ఎప్పుడు చెల్లిచీటి రాస్తాడో. ఆ అమ్మవారి దయ అంతే. ఏం చేస్తాం పంతులు గారు? చెప్పమ్మా, ఎవరి పేరు మీద పూజ చేయమంటారు? సునైన హాసినిల పేరు మీద చెయ్యండి. ఓ, ఈరోజు వాళ్ళిద్దరిది పుట్టినరోజు కదా? అవును పంతులు గారు. ప్రతిసారి వాళ్ళిద్దరినీ తీసుకునొచ్చి పూజ చేయించేది అమ్మ. ఈసారి వాళ్ళిద్దరూ లేకుండా చేయించాల్సి వస్తుంది. కర్మని ఎవరూ తప్పించలేరమ్మా. శ్రీరామచంద్రమూర్తికే కర్మఫలం అనుభవించక తప్పలేదు. మనమెంత తల్లి? అంతేలేండి. పూజ చేస్తాను తల్లి, ఇలా ఇవ్వండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. కృష్ణమ్మ, ఇవిగో అక్షింతలు. ఇవి హాసినికి సునయనకి వెయ్యాలి. తీసుకోండమ్మా. అరుంధతి, ఈరోజు హాసిని సునైనల ఇద్దరి పుట్టినరోజు. అయితే నేనేం చేయాలి? గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేయమంటావా? గ్రాండ్ పార్టీలు అవసరం లేదండి. గొప్ప మనసుతో ఆశీర్వదిస్తే చాలు. పంతులు గారు చెప్పింది విన్నావు కదా అరుంధతి? అందుకే అడుగుతున్నాను. ఈ అక్షింతలు తీసుకో. ఇంటికి వెళ్ళాక నీ కోడలి నెత్తి మీద చల్లి నీ మంచి మనసుతో ఆశీర్వదించు చాలు. ఆశీర్వదించాలా? ఏమని ఆశీర్వదించాలి? తను నాకు ఏమవుతుందని ఆశీర్వదించాలి? అరుంధతి, నీ కోడలు, నీ ఒక్కగానొక్క కోడలు, తను కాకపోతే నిన్నింకా అత్తయ్య అని పిలిచే మనిషి లేదు. పిలిపించుకునే అదృష్టం కూడా నీకు లేదు. అందుకే ఉన్న ఒక్కదాన్ని నువ్వు చక్కగా చూసుకుంటే అది కూడా నిన్ను అంతకంటే ఎక్కువ బాగా చూసుకుంటుంది. అవునమ్మా అరుంధతి, మీ ఇంట్లో దీపం పెట్టింది హాసినియే కదా? మీ వంశాన్ని ముందుకు నడిపించాల్సింది ఆ అమ్మాయే కదా? పంతులు గారు, ఆ అమ్మాయే నాకు కోడలని ఇప్పటి వరకు నేను అనుకోలేదు. అవ్వని కోడలికి అక్షింతలు వెయ్యమంటే నేనెలా వేస్తాను? అరుంధతి, ఏంటా మాటలు? కోడలు అనుకోకుండానే హాసినిని ఇంట్లో పెట్టుకున్నావా? నా ఇంట్లో 4 పనివాళ్లున్నారు. వాళ్ళను కూడా ఇంట్లోనే పెట్టుకున్నాను. కానీ వాళ్ళందరినీ మీ అబ్బాయితో పాటు పడగదిలో ఉండమనట్లేదు కదా?
కోడలిగా ఒప్పుకున్నారు కాబట్టే ఊరి పెద్దల ముందు తలూపారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ మొగుడు పెళ్ళాలిద్దరినీ రోజు ఒకే గదిలోకి పంపిస్తున్నారు. కళ్యాణి, ఏంటా మాటలు? లేకపోతే ఏంటమ్మా, అంత పవిత్రమైన గుళ్ళో దేవుళ్లే స్నానం చేస్తారని పేరున్న కోనేట్లో స్నానం చేశాక వేద మంత్రాల సాక్షిగా పెళ్లి జరిగిన తర్వాత నేను హాసినిని కోడలిగా చూడట్లేదు అంటుందేంటి ఈవిడ? సరే, తను నోటి చివరి మాట అన్నంత మాత్రాన హాసిని తన కోడలు కాకుండా పోదు. నిజంగా ఆవిడ హాసినిని కోడలిగా ఒప్పుకోలేదు అంటే ఆ విషయం ఊరి పెద్దల ముందు చెప్పమని చూద్దాం. చెప్పలేదు. చెప్తే ఊరు నుంచి వేలేస్తారు అని భయం. ఏ కళ్యాణి, నువ్వేంటి భయం గురించి మాట్లాడుతున్నావు? ఏ నిన్నటి వరకు సునైనా చేసిన నేరాన్ని దాచి నువ్వు రోజు భయపడుతూ బ్రతకలేదు? నేను భయపడలేదు, బాధపడ్డాను. నేనే కాదు, మా ఇంట్లో అందరం బాధపడ్డాం. ఎందుకో తెలుసా? చెయ్యని నేరానికి దోషుల్లా నిలబడాల్సి వచ్చిందే అని. పంతులు గారు, ఇప్పుడు నేనొచ్చింది నా ఇంటి విషయాల గురించి చర్చ పెట్టడానికి కాదు, ఈ ఊరి ఆచారం గురించి మాట్లాడడానికి. ఊరి ఆచారమా? ఆ అమ్మవారికి చీర నేయటం అనే ఆచారం. ఆ ఆచారం గురించి మీరు మాట్లాడేదేముందమ్మా? ఏమీ లేకపోవడం ఏంటండి? అమ్మవారికి జాతర కోసం నేసే చీర ఎంతో పవిత్రంగా ఉన్న ఇంట్లో పవిత్రంగా ఉన్న మనుషులే నెయ్యాలి అనే నియమనిష్టలున్నాయి కదా. ఉన్నాయిగా. మరి ఇప్పుడు చీర నేస్తున్న వాళ్ళిల్లు అంత పవిత్రంగా ఉందా? చీర నేసే మనిషి అంత పవిత్రంగా ఉందా? చీర నేసే ఈ మనిషి ఒక కూతురు నేరం చేసి జైలుకు వెళ్ళిపోయింది. ఇంకో కూతురు ఆ నేరంలో భాగమై కూడా కేసు నుంచి తప్పించుకోగలిగింది. మరి ఇలాంటి నేరస్తులున్న తర్వాత ఆ ఇల్లు ఎలా పవిత్రమైందవుతుంది? ఆ పిల్లల్ని కన్న తల్లి అంత పవిత్రురాలు ఎలా అయిపోతుంది? అందుకే అమ్మవారికి చీరనేసే సాంప్రదాయాన్ని కృష్ణ తులసి దగ్గర నుంచి తీసేసుకొని ఇంకెవరికైనా అప్పజెప్పమని అడగడానికి వచ్చాను. ఇంకెవరికైనా అప్పచెప్పాలా? ఖచ్చితంగా అప్పజెప్పాలి. కానీ అలా మనం అనుకుంటే అయిపోతుందా తల్లి? ఆ తల్లి అనుకోవాలి కదా. ఆ అమ్మ దుర్గమ్మ నిజంగా కృష్ణమ్మ చేతి నుంచి చీర తీసుకోకూడదు అని అనుకుంటేనే ఆ అదృష్టం ఇంకొకరికి దక్కుతుంది. కానీ అమ్మవారు అనుకుందో లేదో మనకెలా తెలుస్తుంది? ఏ ఇప్పుడు మేమొచ్చి అడగడమే అమ్మవారి ఆజ్ఞగా అనుకోవచ్చు కదా. చూడండమ్మా, అమ్మవారు చూపించేది దృష్టాంతం, మీ అమ్మగారు వచ్చి అడిగేది స్వార్థపూరితం. నిజంగా అమ్మవారికి అది ఇష్టం లేదు అంటే ఆవిడ చూపించే మహిమ మామూలుగా ఉండదు. ఆవిడ మహిమ చూపిస్తే మాకు తెలిసిపోతుంది. అప్పటి వరకు అమ్మవారికి కృష్ణమ్మే చీర నేసిస్తుంది.
అరుంధతి, చూడు, నా నుంచి నా ప్రాణాలైనా వేరు చేసి తీసుకెళ్లగలవు కానీ అమ్మవారికిచ్చే చీర సంప్రదాయాన్ని మాత్రం నా ప్రాణం పోయే వరకు వేరు చెయ్యలేవు. కేక్ ఏంటి ఇంత బాగుంది? చాలా బాగా చేసావు. అరే, నీకు ఈ ఆర్ట్ కూడా వచ్చా? ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు మీరు? దీనికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు, కానీ చిలిపితనం అని, సరసం అని, రొమాన్స్ అని ఏవో కొన్ని పేర్లు సూట్ అవుతాయి అనుకుంటా. ఆహా, అలాగా? హే, ఏంటిది? ఇది చిలిపితనం కాదు, అల్లరితనం అని అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు. బా, మీతో మాట్లాడటం చాలా కష్టం అండి. నాకు మాత్రం ఇలా మాటలతో టైం వేస్ట్ చేయడం నాకేమైనా ఇష్టం అనుకున్నావా ఏంటి? పదండి, ముందు ఫేస్ క్లీన్ చేసుకుందాం. ఎక్కడికి? వాష్ బేసిన్ దగ్గరికి. హలో, కొంచెం నీ బుర్రని రొమాంటిక్ డైరెక్షన్లో వాడు. అంటే? నీ ఫేస్కి క్రీమ్ అంటించింది నేను కాబట్టి అది నేనే క్లీన్ చేస్తాను. మరి నా మొహం మీద ఉన్న క్రీమ్ నువ్వు క్లీన్ చేయాలి. సరే, పదండి. హలో హలో, క్లీన్ చేసేది వాటర్తో కాదమ్మా. మరి ఏ, వదలండి వదలండి. ఏంటిది? మన లైఫ్లో క్రియేట్ అయ్యే ప్రతి ఇన్సిడెంట్ని ఒక స్వీట్ మెమరీలా మార్చేసుకోవాలి వారాహి. అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. హేయ్, ఈవిడ కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఎవండి ఎవండి, కేక్ క్రీమ్. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం చేయనిచ్చారు మీరు? ఏం చేయకముందే వచ్చేసారు కదా. ఊరుకోండి. ఏంటి? ఏం లేదమ్మమ్మా, కేక్ రెడీ చేస్తుంటే క్రీమ్ అంటుకుంది. కనిపిస్తుంది కనిపిస్తుంది. క్రీము కేక్ రాసిన దానికంటే మీ మొహాల మీద రాసిందే కనిపిస్తుంది. సరే, నేను క్లీన్ చేసుకొని వస్తాను. నువ్వు వెళ్ళు బాబు, తోకలాగా వెళ్ళు. ఇది ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏముందిలే కానీ మీరు చెప్పండి. నేనేం చెప్పాలి? నేను గమనించానులేండి, మీరు మమ్మల్ని చూడగానే మీకు తాతగారు చేసిన చిలిపి పనులన్నీ గుర్తొచ్చేసాయి కదా. అలాంటిదేం లేదు. నాకు తెలుసులే నానమ్మా, మీరు ఆ రోజు ఫస్ట్ నైట్ గురించి కొంచెం చెప్పగానే నాకు మొత్తం అర్థమైపోయింది. నానమ్మ ప్లీజ్ చెప్పండి, ఆ రోజు డోర్ గోళం పెట్టిన తర్వాత ఏమైంది? ఏమవుతుంది? కష్టపడి గొళ్ళెం పెట్టాక ఇద్దరం పందిరి మంచం దగ్గరకు వచ్చాము. నానమ్మ మీరే వచ్చారా లేదా తాతయ్య నడిపించుకుంటూ తీసుకొచ్చారా? ఆయనే నడిపించుకొచ్చారు. నానమ్మ ఆ తర్వాత? పాల గ్లాస్ తీసుకుని ఆయనకి ఇచ్చాను. ఆ తర్వాత సగం గ్లాస్ పాలు మీరు తాగారు, సగం గ్లాస్ తాతయ్య గారు తాగారు. ఆ తర్వాత చెప్పండి నానమ్మ. ఎక్కడ తాగాము? మేం గడిపెట్టేసరికి గంట పట్టింది. అప్పటికి పాలు చల్లగైపోయి మేగడ కట్టేశాయి. ఆయనకేమో మేగడంటే ఇష్టం లేదు. మీగడ పక్కకి తీసేసి తాగేసి ఉంటారు. హే, ఏంటన్నీ మా పక్క నుండి చూసినట్టు మాట్లాడుతున్నావు? ఆయనేం అలా తాగలేదు. అవునా? మరి ఎలా తాగారు? అది ఎవరు ఏం తాగారు? ఇదిగో, ఈ విషయం కృష్ణమ్మతో అనుకు, మళ్ళీ నన్ను తిడుతుంది. అలాగే అలాగే. ఏంటి నానమ్మ మనవడు ఏదో చెప్పేసుకుంటున్నారు?
ఏం లేదు అత్తయ్య గారు. ఏం లేదు మా మధ్య ఏదో చిన్న టాపిక్ నడుస్తుంది. అంతే అంతే. బావగారు ఏంటి మీ ఫేస్ మీద ఆ క్రీము? ఆ, అది అది కేక్ చేసేటప్పుడు వేలు పెట్టాను, అది ఇలా అయింది. సరే దీన్ని వదిలేండి కానీ ఇప్పుడు సునైన దగ్గరికి ఎవరెవరు వెళ్దాం? హాసిని దగ్గరికి ఎవరెవరు వెళ్దాం? సునైన దగ్గరికి నేను, కళ్యాణి, వారాహి వెళ్తాం. హాసిని దగ్గరికి నువ్వు మీ బామ్మ వెళ్ళండి. అదేంటి సునైనాని నేను చూడొద్దా? అది కాదు పిన్ని, పొద్దున గుడిలో అరుంధతి మా మీద ఎలా కోప్పడిందో చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ మేము ఎవరన్నా వెళ్తే ఇంకా చిరాకు పడుతుంది. నిన్ను చరణ్ బాబుని తను ఏమీ అనదు, అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. సర్లే. సరే ఓకే, మేమిద్దరం హాసిని దగ్గరికి వెళ్తాం. వారాహి మనం సునైన దగ్గరికి వెళ్దాం. సరేమ్మా. కళ్యాణి ఇదిగో విక్కీ హాసిని మీద ప్రేమ నటిస్తున్నాడు. విక్కీ వీళ్ళందరికీ నిజం చెప్పకుండా ఎన్ని రోజులను దాస్తావు? అది తనతో డివోర్స్ క్యాన్సిల్ చేయించడం కోసం ప్రేమిస్తున్నట్టు నటించాడు. ఆ విషయం మీకెవ్వరికి చెప్పకుండా హాసినియే విక్కీని బ్రతిమలాడుకుంది. అక్కడ జరిగింది నువ్వు వింటే నువ్వు భరించలేవు కృష్ణమ్మ.